హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ లా టాక్స్ అండ్ లైఫ్ వాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కాంట్రాక్ట్స్లో ఎన్ని లాస్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ అనేది ఎలా ఫామ్ అయింది, కాంట్రాక్ట్స్ మన డైలీ లైఫ్లో ఎలా హెల్ప్ఫుల్ అవుద్ది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ బుక్, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఫస్ట్ ఇంట్రొడక్షన్ మనకి సెక్షన్ 1 అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్, the word contract is derived from the Latin word contractum, which means drawn together or coming together for a commercial purpose or a business transaction. దీని మీనింగ్ ఏంటంటే కాంట్రాక్ట్ అనే వర్డ్ మనకు ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ వర్డ్ కాంట్రాక్టమ్. ఇది ఒక లాటిన్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి కమింగ్ టుగెదర్, అంటే కలిసి రావడం, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం, అంటే ఇద్దరు వ్యక్తులు ఉండడం. ఒక కాంట్రాక్ట్ అనేసరికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఫర్ ఏ కమర్షియల్ పర్పస్, అంటే బిజినెస్ పర్పస్ మీద కానీ, కమర్షియల్ పర్పస్ అంటే ఏదైనా వ్యాపారం వల్ల కానీ వాళ్ళు కలిసి రావడం కాంట్రాక్ట్ అని అంటారు. అకార్డింగ్ టు డిక్షనరీ మీనింగ్, ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఏ బైండింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ పార్టీస్. దీని మీనింగ్ వచ్చేసరికి మనం డిక్షనరీ మీనింగ్, కాంట్రాక్ట్ అనే వర్డ్ని మనం డిక్షనరీలో చూసుకుంటే దాని మీనింగ్ ఏముంటుందంటే బైండింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్, అంటే ఎవరైనా ఇద్దరు పార్టీస్ మధ్యలో ఉన్న ఒక అగ్రిమెంట్, దాన్నే బైండింగ్ అగ్రిమెంట్ అంటారు. దాన్ని కాంట్రాక్ట్ అని డిక్షనరీలో ఉంది. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు సర్ పోలాక్. ఈయన ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం కాంట్రాక్ట్, according to Sir Pollack, a contract is every agreement and promise enforceable by law. ఈయన ఏం చెప్పారు అంటే కాంట్రాక్ట్ అనేది ఎవ్రీ అగ్రిమెంట్ అండ్ ప్రామిస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఏవైనా అగ్రిమెంట్స్ కానీ ప్రామిసెస్ అన్నా అగ్రిమెంట్స్ అయినా లైక్ కొన్ని ఉంటాయి. ఎలా అంటే పేరెంట్స్ మధ్యలో కానీ, లైక్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, ఇలాంటి ప్రామిసెస్ అన్నీ అగ్రిమెంట్స్ ఏవైతే ఎన్ఫోర్సబుల్ బై లా అవుతాయో అవే కాంట్రాక్ట్స్ అవుతాయి లేదా అగ్రిమెంట్స్ అవుతాయి అని చెప్పారు. ఫోర్త్ పాయింట్, అండర్ ఇండియన్ లా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఆర్ క్రియేటెడ్ అండర్ 3 heads. ఏ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బై ఎస్టోపెల్ ప్రిన్సిపల్, కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్. అంటే ఇప్పుడు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటంటే ఒక కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు, అంటే ఇప్పుడు 2 persons కాంట్రాక్ట్లో ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా చేయవలసిన పనులనే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అంటాము. అంటే వాటిలో ఫస్ట్ వన్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేసరికి 2 parties ఉంటాయి కాంట్రాక్ట్లో, కానీ ఒక పార్టీ రూల్స్ అన్నీ పెట్టేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఇన్సూరెన్స్ పాలసీని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీ ఏం చేస్తుందంటే రూల్స్ అన్నీ పెడుతుంది, కానీ వేరే వాళ్ళు పక్కాగా రూల్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. దాన్నే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటాం. కాంట్రాక్ట్స్ బై ఎస్టోపెల్ ప్రిన్సిపల్. ఇక్కడ కాంట్రాక్ట్స్ బై ఎస్టోపెల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ నా దగ్గర 50 lakhs అమౌంట్ ఉంది, నేను ఆ అమౌంట్ని రేపు బ్యాంక్లో వేస్తాను అని చెప్పేసి బి అనే పర్సన్తో చెప్తాడు. బి అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే రేపు తను బ్యాంక్లో వేసే ముందే, అంటే బి అనే పర్సన్ తను నమ్మి రేపు నేను దాన్ని బ్యాంక్లో వేసే ముందే నేను థెఫ్ట్ చేస్తాను అని అనుకుంటాడు. సో దట్ బి అనే పర్సన్ వెళ్ళి చూస్తాడు తను వేసాడా లేదా అని. తీరా చూసేసరికి ఏ అనే పర్సన్ వేయలేదు. అంటే ఇప్పుడు బి అనే పర్సన్ షూ చేయడానికి లేదు, ఎందుకంటే ఏ అనే పర్సన్ ట్రూత్ చెప్పాడు అని మనం చెప్పలేము. సో దీన్నే ఎస్టోపెల్ ప్రిన్సిపల్ అని అంటాము. C1 కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్. అంటే కాంట్రాక్ట్స్ అవ్వకముందు కంపల్సరీగా అగ్రిమెంట్స్ అనేవి జరిగి ఉండాలి, ఏర్పడి ఉండాలన్నమాట. దాన్నే కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్ అని కూడా అంటారు. తర్వాత 5th పాయింట్, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 డీల్స్ విత్ కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్. మనకు ఇప్పుడు 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎక్కువగా డీల్ చేసేది ఏంటంటే కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్ ద్వారా ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ని ఎక్కువగా డీల్ చేస్తుంది. దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st September 1872. దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా సిన్స్ 2018, బట్ ఆఫ్టర్ 2019 including Jammu and Kashmir, this act was extended.
and this was written on April 1872 and it came into force on 1st September 1872. This is a very important point. Note it down. 7th point. This act is broadly divided into two parts: general principles, special contracts. జనరల్ ప్రిన్సిపల్స్ అనేది మనం కాంట్రాక్ట్ 1గా, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చదువుతున్న కాంట్రాక్ట్లో 1గా మనం తీసుకుంటాం. అండ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ అనేవి కాంట్రాక్ట్ 2గా మనం నేర్చుకుంటాం. ఫస్ట్ 8th పాయింట్. జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అండర్ ఎనీ లా అన్లెస్ ద అప్లికేషన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఆర్ మాడిఫైడ్. అంటే ఏంటంటే అంటే జనరల్ ప్రిన్సిపల్స్ అన్ని కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్, అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బై ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్, కాంట్రాక్ట్స్ బై అగ్రిమెంట్స్ అన్నిటికీ అవుతాయి, అంటే అన్నిటికీ అప్లికబుల్ అవుతాయి. ఎప్పుడైతే అవి ఎగ్జంప్షన్ ఏదైనా ఉన్నా, లేదు అవి ఏమైనా మాడిఫై అయినా, ఇప్పుడు ప్రజెంట్ లా బట్టి అవి ఏమైనా మాడిఫై అయినా సరే అవి అప్లికబుల్ అవ్వవేమో, కానీ లేదంటే అన్ని కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్కి కూడా జనరల్ ప్రిన్సిపల్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ 9th పాయింట్. The Indian Contract Act does not deals with the whole law relating to contracts. Local conventions or customs may be applied when the act is silent. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి వచ్చింది అంటే, ఓన్లీ కాంట్రాక్ట్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్స్ బిజినెస్లోనే యూజ్ అవ్వడం కాదు, మొత్తం హోల్ లాకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రూల్ ఆఫ్ డండుపట్, హిందూ లా డెబ్ట్స్. రూల్ ఆఫ్ డండుపట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఒక పర్సన్ ఇంకొక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి 10,000 అప్పుగా ఇచ్చాడు. చాలా ఏళ్ళు అయిపోయింది, ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నాడు. రూల్ ఆఫ్ డండుపట్ ప్రకారం మన ఇంట్రెస్ట్ ఎప్పుడు మనం ఎంతైతే తీసుకున్నామో మన ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ ఉండకూడదు, మన ప్రిన్సిపల్ అంతా కూడా అవ్వకూడదు. 10th పాయింట్ వచ్చేసరికి సెక్షన్ 1-75 డీల్ విత్ జనరల్ ప్రిన్సిపల్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, మోడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, డిశ్చార్జ్, బ్రీచ్ అండ్ లియబిలిటీ. వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఫస్ట్ వన్, ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ లా. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దెర్ ఈస్ నో separate system of contract law. Agreements between peoples were mainly governed by customs, traditions and religious rules. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఏన్షియన్స్ టైంలో ఏంటంటే వేరేగా కాంట్రాక్ట్ లా అని, ముస్లిం లా అని, హిందూ లా అని ఏమీ లేవు. సో వాళ్ళ అగ్రిమెంట్స్ కానీ ఏమైనా ఎలా రూల్ చేసుకునేవారు, ఎలా గవర్న్ చేసేవారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రెడిషన్, కస్టమ్స్, కల్చర్ అండ్ సోషలైజేషన్. In ancient India, the rules relating to agreements were found in Hindu law and Muslim law. Under Hindu law, contracts were mainly based on dharma and customary practices. అంటే అప్పుడు ఇండియాలో హిందూ లా అండ్ ముస్లిం లా బేస్ చేసుకొని ఏవైనా కాంట్రాక్ట్స్కి లేదా అగ్రిమెంట్స్కి జడ్జ్మెంట్స్ ఇచ్చేవారు. దాంట్లో బేస్ ఏంటి అంటే, హిందూ లా వచ్చేసరికి ధర్మము లేదా మన రిలీజియస్ ప్రాక్టీసెస్, కస్టమరీ ప్రాక్టీసెస్ వీటి మీద బేస్ చేసుకొని వాళ్ళకి జడ్జిమెంట్స్ ఇచ్చేవారు. ముస్లిం లాలో ఏంటంటే అగ్రిమెంట్స్ వర్ రికగ్నైజ్డ్ ఇఫ్ దే వర్ లాఫుల్ అండ్ మేడ్ విత్ ఫ్రీ కన్సెంట్. అగ్రిమెంట్స్ అనేవి ఓన్లీ అవి లాఫుల్ అంటే ఎన్ఫోర్సబుల్ బై లా, లేదు అవి ఏమైనా అందులో లీగల్ ఇల్లీగల్ ఇలాంటివి వస్తేనే, లేదు అంటే మేడ్ విత్ ఫ్రీ కన్సెంట్ అంటే వేరే వాళ్ళ ఫోర్స్ లేకుండా, వేరే వాళ్ళు మనకు చెప్తే మనం చేయకుండా మన ఫ్రీ కన్సెంట్తో మనం ఎప్పుడైతే కాంట్రాక్ట్లో ఫామ్ అవుతామో దాన్నే ముస్లిం లా జడ్జ్ చేసేది. కాంట్రాక్ట్ లా డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. When the British established their rule in India, different courts applied different personal laws. This created confusion and inconsistency in business transactions. అంటే ఎప్పుడైతే బ్రిటిష్ ఈ రూల్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారో, ఎప్పుడైతే ఈ రూల్ని ఇండియాకి తెచ్చారో, అప్పుడు డిఫరెంట్ కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు ఒకలాగా, హైకోర్టు ఒకలాగా, ఇలా వేరే కోర్ట్స్ వేరేలాగా వాళ్ళ పర్సనల్ లాస్ని తయారు చేసుకున్నారు. ఇది అనేది
తర్వాత బిజినెస్ ట్రాన్సిషన్స్ అంటే వాళ్ళు చేసే బిజినెసెస్ లేదా ట్రేడ్స్, అప్పట్లో ట్రేడ్స్ ఎక్కువగా జరిగేవి. దాని సమయానికి వచ్చేసరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జడ్జిమెంట్ వచ్చేది. సో ఇది చాలా కన్ఫ్యూజన్ ఇంకా ఇన్కన్సిస్టెన్సీ ఏర్పడయ్యాయి. అందువలన బ్రిటిష్ లాలో టు రిమూవ్ దీస్ డిఫికల్టీస్ ద బ్రిటిష్ గవర్నమెంట్ డిసైడెడ్ టు క్రియేట్ ఏ యూనిఫామ్ కాంట్రాక్ట్ లా ఫర్ ద హోల్ కంట్రీ. ఈ కన్ఫ్యూజన్, ఈ ఇన్కన్సిస్టెన్సీ ఇలాంటివన్నీ తీసేయడానికే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఒక యూనిఫామ్ కాంట్రాక్ట్ లాని ఎమర్జ్ చేసింది ఆ టైంలో. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ లా కమిషన్స్. In 1834, the British government established the first law commission in India. The commission was headed by Lord Thomas Babington Macaulay. అంటే ఇది లా కమిషన్ అనేది 1834లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. దీనికి హెడ్ కూడా లార్డ్ థామస్ బ్యాబింగ్టన్ మకౌలే అనే ఆయన ఉండేవారు. Drafting of the Indian Contract Act. After studying English contract law and Indian Constitution, the Law Commission prepared a draft law relating to contracts. This draft was later revised and finalized. ఈ ఇంగ్లీష్ కాంట్రాక్ట్ లాని, ఇండియన్ కండిషన్స్ని, ఇంకా వీటన్నిటిని చూసి, అంటే ఇండియాలో లా పరిస్థితి ఎలా ఉంది వీటన్నిటిని చూసి లా కమిషన్ మనకి డ్రాఫ్ట్ లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ అనేది తయారు చేసింది. ఇది రివైజ్ చేసి తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసి మనకు అందించారు. తర్వాత ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. The Indian Contract Act was passed in 1872. It came into force on 1st September 1872. This act was introduced to define and regulate the law relating to the contracts in India. ఈ యాక్ట్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది 1872లో పాస్ అయింది. ఎప్పుడు 1872 ఏప్రిల్న వాళ్ళు రిటర్న్ చేశారు, కానీ అది మనకి ఫోర్స్లోకి వచ్చింది మాత్రం 1st September 1872. ఈ యాక్ట్ని ఇంట్రడ్యూస్డ్ టు డిఫైన్ అండ్ రెగ్యులేట్ ద లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. డిఫైన్ చేయడానికి ఇంకా రెగ్యులేట్ ద లా రిలేటింగ్ టు కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. Later developments. Some parts of the Indian Contract Act were later separated into independent laws. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా కొన్ని ఇండిపెండెంట్ లాస్గా సపరేట్ అయిపోయింది తర్వాత డెవలప్మెంట్స్ తర్వాత. ఫస్ట్ వన్, ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 సెపరేటెడ్ రూల్స్ రిలేటింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 కూడా అంటే కాంట్రాక్ట్స్లో ఉన్న రూల్స్ని కొన్ని సపరేట్ చేసింది. తర్వాత ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెపరేటెడ్ ద రూల్స్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనేది పార్ట్నర్షిప్కి రిలేట్ అయిన యాక్ట్స్ని బయటకు తీసింది. ప్రెజెంట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి టుడే ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ లాస్ ఇన్ ఇండియా. ఇప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లా అయిపోయింది ఇప్పుడు ఇండియాలో. ఇట్ గవర్న్స్ అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు బిజినెస్, ట్రేడ్, సర్వీసెస్ అండ్ మెనీ డైలీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లా అనేది బిజినెస్, ట్రేడ్సే కాకుండా మన ఫ్యామిలీస్ గురించి లేదా మన రిలేషన్స్లో గురించి ప్రతి దాని గురించి గవర్న్ చేస్తుంది. ఏ అగ్రిమెంట్ గురించి అయినా చెప్తుంది. సెక్షన్ 2 ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అందులో సెక్షన్ 2 క్లాజ్ ఏ వచ్చేసరికి ప్రపోజల్ ఆఫర్. When one person shows his willingness to do something or not to do something with the intention of getting the other person's approval, it is called a proposal or offer. The person making the proposal is called offerer, proposer or promiser. అంటే ఎవరైతే లైక్ ఏదైనా ఒక పనిని చేయడానికి మనం ప్రపోజ్ చేస్తే, లైక్ ఆఫర్ చేస్తే దాన్నే ఆఫర్ లేదా ప్రపోజల్ అంటారు. ఎగ్జాంపుల్, రవి సేస్ టు రామ్, ఐ విల్ సెల్ మై బైక్ ఫర్ 40,000. హియర్ రవి ఈజ్ ద ఆఫరర్ ఇన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఏ ప్రపోజల్. అంటే ఇక్కడ రవి అనేవాడు రామ్కి నేను 40,000కి నా బైక్ అమ్ముతాను అని చెప్పేసి చెప్తాడు. అంటే రవి ఇక్కడ ఆఫర్ చేసినట్టు.
దీన్నే ఆఫర్ అంటారు. రవిని ఆఫరర్ అని కూడా అంటారు. Section 2 Clause B Promise. When the person to whom the proposal is made accepts the proposal, it becomes a promise. అంటే ఎవరైతే లైక్ ఇప్పుడు రవి అనేవాడు రామ్కి ఆఫర్ చేశాడు. ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే దాన్నే ప్రామిస్ అంటారు. రవి ఆఫర్స్ టు సెల్ హిస్ బైక్ టు రామ్ ఫర్ 40,000. రామ్ సేస్ ఐ యాక్సెప్టెడ్. లేకంటే రామ్ నేను తీసుకుంటాను అని యాక్సెప్ట్ చేశాడు. దాన్నే ప్రామిస్ అంటారు. ఇందాక ప్రపోజల్ వచ్చింది, రవి ఓన్లీ అంటే ఆఫర్ చేశాడు. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగానే అది ప్రామిస్ కింద మారింది. దీన్ని ప్రామిస్ అంటారు. ఇది సెక్షన్ 2 Clause B. Section 2 Clause C Promiser and Promisee. The person making the proposal is called promiser. The person who is accepting the proposal is called promisee. ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసరికి మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్లో రవి ఆఫర్స్ టు సెల్ హిస్ బైక్ టు రామ్ ఫర్ 40,000 అంటే ప్రపోజల్ చేశాడు. సో ఆ ప్రపోజల్ ఎవరైతే చేస్తారో లేదా ఆఫర్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే ప్రామిసర్ లేదా ప్రపోజర్ లేదా ఆఫరర్ అని అంటాము. ఎవరైతే ఆ తాలూకా ప్రపోజల్ లేదా ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారో వారిని ప్రామిసీ లేదా ప్రపోజీ ఆర్ ఆఫరీ అని చెప్పేసి అంటాము. Section 2 Clause D Consideration. When at the desire of the promiser, the promisee or any other person does something, abstains from doing something or promises to do something, it is called the consideration. Consideration means something in return. అంటే ఇప్పుడు ఏ అనే అబ్బాయి లైక్ ఇప్పుడు మనం ముందు తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రవి వచ్చి 40,000కి తన బైక్ని సెల్ చేస్తానని ఆఫర్ చేశాడు. రామ్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు అండ్ 40,000 కన్సిడరేషన్ అంటే ఏదో ఒక రిటర్న్ ఇవ్వాలి. అది అక్కడ కన్సిడరేషన్ అవుతుంది ఆ 40,000. Section 2 Clause E Agreement. Every promise or set of promises forming consideration for each other is called an agreement. అంటే ఏవైనా ప్రామిస్ లేదా ఏవైనా సెట్ ఆఫ్ ప్రామిసెస్ కన్సిడరేషన్ ఫామ్ అవడానికి అంటే ఇద్దరి నుంచి కన్సిడరేషన్ ఉండాలి. లైక్ ఎలా అంటే ఫస్ట్ వన్ ఆఫర్ ఇచ్చాడు, సెకండ్ వన్ కన్సిడరేషన్ ఇచ్చాడు. సో ఇచ్చిపుచ్చుకోవడాలు ఇద్దరి మధ్యలో ఉండాలి. లైక్ ఆఫర్ యాక్సెప్టెన్స్ రెండు కలిస్తేనే అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు రవి అనేవాడు తన బైక్ని 40,000కి సెల్ చేస్తా అన్నాడు. రామ్ యాక్సెప్ట్ చేశాడు. అంటే యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని అగ్రిమెంట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆఫర్ ఉంది, దానిలో యాక్సెప్టెన్స్ ఉంది. Section 2 Clause F Reciprocal Promises. Promises which form the consideration for each other are called reciprocal promises. If means both parties promise to do something for each other. అంటే ఇద్దరు వాళ్ళు చేసుకోవాలి, లైక్ ఇద్దరు వాళ్ళు నచ్చింది ఇద్దరు రిటర్న్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ రవి అనేవాడు ల్యాప్టాప్ని డెలివరీ ఇస్తా అన్నాడు. దానికి రామ్ వచ్చి నేను 50,000 నీకు పే చేస్తా అని చెప్పాడు. సో ఇతను డెలివరీ ఇస్తా అన్నాడు, అతను పే చేస్తా అన్నాడు. సో దీన్నే రెసిప్రోకల్ ప్రామిస్ అని కూడా అంటారు. Section 2 Clause G Void Agreements. An agreement not enforceable by law is called a void agreement. It is no legal effect. అంటే దీనికి లీగల్ ఎఫెక్ట్ ఉండదు. ఏదైతే అగ్రిమెంట్ లా ద్వారా ఎన్ఫోర్స్ అవ్వదో, లా ద్వారా మనం ఇది చేయలేమో, లాలో అంటే ఏవైనా ప్రామిసెస్ గట్రా లాలో మనం ఎంటర్ చేయలేం. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అగ్రీస్ టు పే బి 10,000 ఇఫ్ బి స్టీల్స్ ఏ కార్. దిస్ అగ్రిమెంట్ ఈజ్ ఇల్లీగల్, సో ఇట్ ఈస్ ఎ వైడ్. అంటే ఏ అనే ఆయన ఏం చెప్పారంటే నేను నీకు 10,000 ఇస్తాను, ఎప్పుడు నువ్వు ఒక కార్ని కొట్టేయాలి. కార్ కొట్టేయడం అనేది ఇల్లీగల్, కాబట్టి ఇది ఫస్ట్ నుంచి వాయిడ్. 2 Clause H Contract. An agreement enforceable by law is called a contract. అంటే అగ్రిమెంట్ అనేది ఏదైతే లాలో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందో దాన్నే కాంట్రాక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ అగ్రీస్ టు సెల్ హిస్ బైక్ టు బి ఫర్ 40,000 అండ్ బోత్ అగ్రీ లీగల్లీ. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ లీగల్గా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే తను ఒక పేపర్ తెచ్చి దీన్ని తీసుకుంటాడు అని అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ఇద్దరు సైన్స్ చేసి ఇలా చేస్తే అది లీగల్లీ ఎన్ఫోర్స్ అవుతుంది కదా, దాన్నే కాంట్రాక్ట్ అని అంటారు.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి అంటే ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, బట్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఎ అగ్రిమెంట్. ఇది చాలా Section 2 Clause I Voidable Contract. A contract which is enforceable by law at the option of one party but not at the option of other is called voidable contract. అంటే ఇప్పుడు ఏ అండ్ బి ఉంది. ఏ అనే వ్యక్తి బిని లేదా ఏ అండ్ బి సి ఉన్నారు. ఏ అనే వ్యక్తి కాంట్రాక్ట్లో ఉన్నాడు. సి అనే వ్యక్తి బిని బలవంతంగా కాంట్రాక్ట్లోకి తోసాడు. అప్పుడు ఏమవుతుంది? బి అనే వ్యక్తి ఎప్పుడైనా కాంట్రాక్ట్లో నుంచి తప్పుకోవచ్చు. దాన్నే వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి ఏ థ్రెటన్స్ బి విత్ ఎ నైఫ్ అండ్ ఫోర్సెస్ హిమ్ టు సైన్ ఏ కాంట్రాక్ట్. బి కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ బట్ ఏ కెనాట్, సో ఇట్ ఈజ్ ఎ వాయిడబుల్ కాంట్రాక్ట్. అంటే ఏ బిని నైఫ్తో బెదిరించి కాంట్రాక్ట్లోకి రప్పించాడు. సో బి ఎప్పుడైనా కాంట్రాక్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఏ అలా క్యాన్సిల్ చేయకూడదు. దీన్నే వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటారు. Section 2 Clause J Void Contract. A contract which was valid at first but later it becomes unenforceable by law is called voidable contracts. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అది కాంట్రాక్ట్ అవుద్ది, అది వ్యాలిడ్ అవుద్ది, కానీ సమ్ రీజన్స్ బై డెత్ కానీ లేదా సమ్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ వీటి వల్ల అది ఆ కాంట్రాక్ట్ అనేది డిస్ట్రాయ్ అయిపోద్ది. అంటే అది మరి పర్ఫామ్ చేయలేము ఆ కాంట్రాక్ట్ని. సో అప్పుడు దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. నౌ ద కాంట్రాక్ట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్, సో ఇట్ బికమ్స్ వాయిడ్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ అగ్రీస్ టు సెల్ గూడ్స్ టు బి. బిఫోర్ డెలివరీ ద గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఎ ఫైర్. అంటే ఏ అనే వ్యక్తి బికి నేను గూడ్స్ నీకు అమ్ముతాను అంటే ఏవో సమ్ గూడ్స్ నేను నీకు అమ్ముతాను అంటాడు, బట్ అవి డెలివరీకి ముందే అవి డిస్ట్రాయ్ అయిపోద్ది ఫైర్ వల్ల. సో దీన్నే వాయిడ్ కాంట్రాక్ట్ అని కూడా అంటాం.